కార్తీక్ కాకి మూవీలో విలన్ ఓమా పారిపోయి దాక్కుంటాడు కదా, ఆరవాలి పర్వతాలు, వాటికి దగ్గరలోనే ఈ బాంగడ్ కోట బోలెడంత టైం అండ్ మనీ స్పెండ్ చేసి కట్టించారు. 6 వరకు కాదు కానీ సాయంత్రం 5 దాటిందంటే చాలు పోర్టు చుట్టూ దాదాపు 5 కిలోమీటర్ల వరకున్న ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారిపోతుంది. ఎక్కువ టెన్షన్ పడకుండా అసలు ఈ బాంగడ్ పోర్ట్ నిర్మాణం నుండి ఏం జరిగింది అనేది డీటెయిల్డ్గా చూద్దాం. ప్రచారంలో ఉన్న కథల్లో మొదటి కథ ఎలా ఉందంటే, 1573లో భగవంత్ దాస్ అనే రాజు తన సెకండ్ సన్ మాతో సింగ్ కోసం ఈ బాంగడ్ కోటను కట్టాలనుకున్నాడు. అయితే ఆ ప్రాంతంలో ఒక పెద్ద గుట్ట ఉండేదట. దాని మీద గురుపాల్ నాథ్ అనే ఒక సాధువు ధ్యానం చేసుకుంటూ ఉండేవాడట. అక్కడ కోట కట్టాలని డిసైడ్ అయిన తర్వాత, ఎందుకైనా మంచిదని ఇక్కడ కోట కట్టాలనుకుంటున్నాం గురువుగారు అని మర్యాదగా ఓ మాట చెప్పాడట మాతో సింగ్. స్వయంగా రాజుగారే వచ్చి అడగడం, పైగా పెద్ద ముండవాడని రెస్పెక్ట్ ఇవ్వడం నచ్చిన సాధువు కోట కన్స్ట్రక్షన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వెంటనే రాజు ఫేస్లో చిన్న స్మైల్. కట్ చేస్తే, కాకపోతే నాదొక కండిషన్ అన్నాడు సాధువు. ముసలోడు కదా, తీర్చలేని కోరికలేం కోరడులే అనుకున్న రాజు, చెప్పండి గురువు గారు అన్నాడు. దానికి సదరు సాధువు గారు, నీకున్న డబ్బుతో మంది మర్బలంతో కోటని ఎంత విశాలంగా అయినా కట్టుకో, ఐ డోంట్ మైండ్. కానీ ఆ కోట నీడ మాత్రం నేను ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్న ఈ గుట్ట మీద పడకూడదు. కాకూడదు అని కోట షాడో కనుక ఆశ్రమం మీద పడిందంటే మాత్రం నీ రాజ్యం, మీ వంశం 2 అంతరించిపోతాయి అంటూ ఓ పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు.